హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ మిరియాల రసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దగ్గు జలుబు ఉన్నప్పుడు కానీ లేదా నోరు రుచిగా లేనప్పుడు, ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఇలా రసం చేసుకొని వేడి అన్నంలో వేసుకొని తినండి. ఇంకా 2 ముద్దలు ఎక్కువే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ రసం కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని బాగా కడిగిన తర్వాత ఇందులోకి వాటర్ వేసి చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలి. చింతపండు నానిన తర్వాత ఈ చింతపండులోంచి ఈ గుజ్జునంతా తీసేసుకోవాలి. ఈ చింతపండు రసంలోనికి ఇప్పుడు సన్నగా కట్ చేసిన 2 టమాటాలని, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా చేత్తో మెత్తగా ఈ టమాటాలు మెదుపుకోవాలి. ఈ రసంలో ఇలా మెదుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మిరియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లిపాయలు, ఒక ఎండుమిర్చి, ధనియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలానంతటిని కూడా వేసేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చింతపండు టమాటా గుజ్జుని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సాల్ట్ తక్కువైతే మళ్ళీ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు ఈ రసాన్ని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత కొత్తిమీర, 1 స్పూన్ బెల్లం కూడా వేసుకొని మరొక నిమిషం పాటు రసాన్ని మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఘాటుగా మిరియాల రసం రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.